అందరికీ నమస్తే అండి. ఒకప్పుడు పోలీసులు అంటే జనాలకు భయం ఉండేది, విపరీతమైన భయం ఉండేది. మా చిన్నప్పుడు ఊర్లో పోలీసు వచ్చాడు అంటే కొంతమంది బయటకు రావడానికి భయపడేవాళ్ళు. అంటే సినిమాల్లో అంత క్రూరంగా చూపించేవాళ్ళు పోలీసుల్ని. ఆ తర్వాత పోలీసుల మీద గౌరవం పెరిగింది. కొన్ని కేసులు దర్యాప్తులు చేయడం అండ్ వాళ్ళ బాధ్యతలు ఏంటి, విధులు ఏమిటి అని చైతన్యం వచ్చిన తర్వాత, జనాల్లో అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళ మీద గౌరవం పెరిగింది. కానీ రాను ఇటీవల పోలీసుల మీద భయం పోయింది, భక్తి పోయింది, గౌరవం పోయింది. ఒక రకంగా కొంతమందికి అసహ్యం పుడుతుంది. ఏంటి పోలీసులు ఎలా పనిచేస్తున్నారు, కొంతమంది పోలీసులు ఇలా ఎందుకు పనిచేస్తున్నారు, ఇంత క్రూరంగా ఎందుకు మారుతున్నారు అని. ముఖ్యంగా దేశంలో ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీస్ చాలా దారుణంగా వ్యవహరించేవాళ్ళు, క్రిమినల్స్తో చేతులు కలిపేవాళ్ళు. అండ్ పశ్చిమ బెంగాల్ పోలీస్, బీహార్ పోలీస్, ఈ 3 రాష్ట్రాల పోలీసులు చాలా క్రూరంగా వ్యవహరించేవాళ్ళు. క్రిమినల్స్తో చేతులు కలిపి వైలెన్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంత దారుణంగా ఉండేది. మాఫియా గ్యాంగులతో జత కలిసేవాళ్ళు. ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొదటి నుంచి కూడా మేధస్సు ఉన్నవాళ్ళే, చాలా తెలివైన వాళ్ళు. ఎంత పెద్ద కేసునైనా సరే ఈజీగా సాల్వ్ చేస్తారనే పేరుంది. అలాగే కష్టపడతారు, రేయింబవళ్ళు కష్టపడతారు. సాధారణంగా ఏ ఉద్యోగికైనా ఒక టైం లిమిట్ అంటూ ఉంటుంది. టీచర్కైనా, బ్యాంక్ ఎంప్లాయీకైనా, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎవరికైనా టైం లిమిట్ ఉంటుంది. కానీ పోలీసులకు అలా ఉండదు. అర్ధరాత్రి అవని, 1 గంట అవని, 2 అవని, 4 అవని, తెల్లవారుజాము అవని, తినకపోయినా, ఇంట్లో ఉన్నా లేకపోయినా, కుటుంబం, ఎమోషన్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ ఏమీ ఉండవు. ఏ పని అయితే ఆ పని వెళ్ళాల్సిందే. పోనీ వాళ్ళు వెళ్ళినందుకు ఏమైనా వాళ్ళకి టీఏడిఎల్ ఇస్తారంటే అది కూడా ఉండదు. వీక్ ఆఫ్ ఉంటుందంటే అది కూడా ఉండదు. అంటే పోలీస్ జాబ్ చాలా టఫ్, చాలా కష్టం. కానీ అటువంటి పోలీసుల మీద ఇప్పుడు చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తుండటం, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఎక్కువ అవుతుండటం కొంచెం బాధాకరమైన అంశమే. ఇప్పుడు మన రాష్ట్రంలో పోలీసుల మీద వస్తున్న ప్రధానమైన ఆరోపణలు ఈ కస్టోడియల్ టార్చర్ అండ్ కస్టోడియల్ డెత్, లాకప్ డెత్, కస్టోడియల్ టార్చర్. సాయికృష్ణ కేసు తీసుకున్నా, గంగమ్మ కేసు తీసుకున్నా అంతే. గంగమ్మ కేసు చాలా దారుణం. కుమారుడు కనిపించడం లేదు అని చెప్పి 1.5 ఏళ్ల కిందట ఆ తల్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలే. 1.5 ఏళ్ల తర్వాత కోర్టుకు వెళ్ళింది ఆమె, నా కుమారుడు నాకు చూపించండి, అదృశ్యం అయ్యాడు అని. అప్పుడు ఆమెనే అనుమానించి పోలీసులు కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేస్తే ఆమె చనిపోయింది. లేదు ఆమె గుండెపోటుతో చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు. కానీ ఆమె కస్టోడియల్ టార్చర్ జరిగిందని కుమార్తె చెప్తోంది. సో ఇది ఒకటి. అండ్ విజయవాడ సాయికృష్ణ కేసు ఏంటో అందరికీ తెలిసిందే. పోలీసులు టార్చర్ పెట్టడం వల్లే చనిపోయాడని చెప్పి సాక్షాత్తు పోలీసులే, సిట్ బృందమే తేల్చింది. అంటే పోలీసు విచారణలో కొట్టాకి ఎవరుంది? సరే కొట్టవచ్చు. తీవ్రమైన నేరాలను ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొడతారు, భయపెడతారు, ఒక లెవెల్ వరకు కొడతారు, మ్యాన్ హ్యాండిల్ చేస్తారు. అది పోలీస్ ట్రీట్మెంట్. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కానీ అంతకు మించి వెళ్ళకూడదు. కానీ అంతకు మించి వెళ్ళారు. అది ఒకటి. మరొకటి మిస్సింగ్ పర్సన్స్. తర్వాత ఈ కస్టోడియల్ డెత్ ఎలిగేషన్స్ వస్తున్నాయన్నమాట. సో మిస్సింగ్ కేసుగా ప్రారంభమవుతుంది, తర్వాత అది కస్టడీలో మరణం అని వస్తుందన్నమాట. ఆ కుటుంబాలు కోర్టులకు ఆశ్రయించడం, ప్రభుత్వమేమో సిట్ దర్యాప్తు చేయడం, ఆ తర్వాత చివరకు చుట్టూ తిరిగి పోలీసుల మీదే రావడం, ఇటువంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఎన్కౌంటర్ అండ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్. కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్ అని చెప్తున్నారు, న్యాయ ప్రక్రియ లేకుండా శిక్షిస్తున్నారు. అలాగే అన్నిటికంటే మించి బయాస్, పొలిటికల్ ప్రెజర్స్. కొన్ని చోట్ల ఇది చాలా ప్రాక్టికల్ సమస్య. పోలీసులకి పోస్టింగ్ కోసమో లేదంటే ఇంకా దేనికోసమో, వాళ్ళకి నచ్చిన చోట పోస్టింగ్ కోసమో పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తారు, ఎమ్మెల్యేల దగ్గరకో ఎంపీల దగ్గరకో వెళ్తారు. వెళ్ళి వాళ్ళు లెటర్ తీసుకుంటారు, రికమెండేషను చేయించుకొని లెటర్ తీసుకొని పనిచేస్తారు. అలా వచ్చిన వాళ్ళు ఇంకా స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారు. స్వేచ్ఛగా పనిచేయకుండా ఇంకా పొలిటికల్ ప్రెజర్స్కి లొంగాల్సి వస్తుంది. వాళ్ళ నాయకులు ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది. ఇది కొంత బాగా ఇబ్బందికరం అన్నమాట. అంటే దీనివలన వాళ్ళు రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వట్లేదు అండ్ సెక్షన్స్ ఫాలో అవ్వలేకపోతున్నారు. రాజకీయ నాయకులు పెత్తనం ఎక్కువైపోతుంది. కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఒక నాయకుడు ఏం చెప్తే అదే జరుగుద్ది. అరే పలానోడిని తీసుకొచ్చి హింసించంటే పలానోడిని తీసుకొచ్చి హింసించేస్తారంటే, పలానోడి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టు అంటే పెడతారు, పలానోడి మీద వెళ్ళి గంజాయి కేసుకి పెట్టు అంటే పెడతారు. ఇప్పుడు ఎవడైనా ఎన్నికల్లో పోటీ చేయకూడదంటే పోలీసులను వాడుకుంటే చాలు, పోలీసులను వాడుకొని అవతలని కిడ్నాప్ చేయించేయచ్చు, లేదా 2 రోజులు టార్చర్ పెట్టేయచ్చు. ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. వైసీపీ హయాంలో ఇవి ఎక్కువ అయ్యాయి, ఇప్పుడు కూడా ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఇన్వెస్టిగేషన్ డిలే, పూర్ ఎఫ్ఐఆర్ హ్యాండ్లింగ్.
ఇది ఒకటి బాగా, అంటే ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం అండ్ దర్యాప్తు ఆలస్యం అవడం, ఇది కూడా కొంత. అలాగే ఎవిడెన్స్ హ్యాండ్లింగ్ అండ్ సీసీటీవీ ఇష్యూస్, ఇది చాలా పెద్ద నేరం అండి. హైకోర్టు గతంలో ఒక 4 ఏళ్ల కిందట చెప్పింది, హైకోర్టు చెప్పింది అసలు రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి, సీసీటీవీలు 24 గంటలు ఆన్లో ఉండాలి, అవన్నీ కూడా రాష్ట్ర డీజీపీ ఆఫీస్లో కంట్రోల్లో ఉండాలి, అండ్ జిల్లా ఎస్పీ ఆఫీస్ కంట్రోల్లో ఉండాలి, అండ్ హైకోర్టు రిజిస్ట్రీ కంట్రోల్లో ఉండాలి అని చెప్పింది. కానీ చాలా పోలీస్ స్టేషన్స్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లా, ఏమనంటే టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. సాయి కృష్ణ కేసులో అదేగా మనకు బయటకు వచ్చింది, 4 రోజులు సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది. సో అందుకని హైకోర్టు తరచూ, ఈ మధ్య మంగళగిరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది గుర్తుందా, ఒక కుర్రాన్ని సాయంత్రం 7 గంటలకు తీసుకొచ్చి తర్వాత ఏమో మేము 8:30కి తెచ్చామన్నారు, వైసీపీకి సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద. సో ఆ కేసులో హైకోర్టు చాలా సీరియస్ అయింది. సో ఇలా చాలా కేసుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గి పొలిటికల్ అబ్లిగేషన్ కేసులు నెత్తి మీద వేసుకొని సొంత కేసులా భావించి హైకోర్టు చేత చివాట్లు కాస్తున్నారు, హైకోర్టు దగ్గరికి వెళ్ళి చేతులు కొట్టుకుంటున్నారు. ఇది వైసీపీ ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతోంది. దానివలన అంతిమంగా నష్టపోయేది ఎవరు? పార్టీలు కాదు, పోలీస్ డిపార్ట్మెంటే నష్టపోద్ది, పోలీసులకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇలా చాలా ఉన్నాయి, మనం చెప్పుకునే కొద్దీ చాలా దారుణమైన అంశాలు ఉన్నాయన్నమాట. సో ఇంకా మనం అంటే పోలీసులు ఎందుకు మారాలి అంటే, ఇన్వెస్టిగేషన్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి అండ్ అకౌంటబిలిటీ ఉండాలి. ఎవడైనా బాధితుడు పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు అంటే వాళ్ళు ఎన్నో కష్టాల్లో ఉంటేనే వస్తారు. సాధారణంగా చిన్న చితక అంశాలు అయితే వాళ్ళే సొంతంగా పరిష్కరించుకుంటారు, పోలీస్ స్టేషన్ వరకు రారు. పోలీస్ స్టేషన్ వరకు వచ్చారంటే వాళ్ళు బాధితులయ్యే ఉంటారు. అటువంటి బాధితుల్ని పీడించకూడదు, లేదా వాళ్ళు ఇచ్చిన కేసుని ఆసరాగా తీసుకొని నిందితుల్ని సొంతంగా డీల్ చేయకూడదు. కానీ రెండూ ఎక్కువ అవుతున్నాయి పోలీసుల్లో. అన్నిటికీ మించి ఆశ్చర్యకరమైన అండ్ అతి దరిద్రమైన విషయం ఏంటంటే, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు ఎక్కువ తలొగ్గుతున్నారు. సాధారణంగా పోలీసుల మీద పొలిటికల్ ప్రెజర్స్ సహజమే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఒక స్థాయి వరకు ఉండాలి తప్ప అపరిమితంగా చేయకూడదు, మోచేతి నీళ్లు తాగేలా చేయకూడదు. వైసీపీ హయాంలో ఎస్పీ స్థాయి అధికారులు, డిఎస్పీ స్థాయి అధికారులు, సిఐలు చాలామంది అధికార పార్టీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగారు. చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద చాలా వచ్చాయి. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళకి సంబంధించిన అవే జరుగుతున్నాయి, అవే ఆరోపణలు వస్తున్నాయి అన్నమాట. సో అందుకని పొలిటీషియన్స్గానే చూడాలి. ఎందుకంటే పోలీసుల మీద ఒకసారి కాకి యూనిఫామ్ ఒంటి మీదకి వచ్చిందంటే మినిమం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు అది ఒంటి మీద ఉంటుంది, 30 ఏళ్ళ వరకు. వీళ్ళు ఎంత ఉంది, ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ ఓడిపోతారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో పోలీసులు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మంచిది.